ఇతను 14 సంవత్సరాలు అమెరికాలో హెచ్-1 వీసా మీద ఉన్నాడండి. ప్రతి సంవత్సరం గూడా ఒక ఎంప్లాయర్‌కి, ఇంకో ఎంప్లాయర్‌కి మారుతూ ప్రతి కంపెనీ నుంచి ప్రతిసారి హెచ్-1 వీసాను ఎక్స్‌టెండ్ చేసుకుంటూ 14 సంవత్సరాలు గడిపాడు. చివరిలో తను గ్రీన్ కార్డ్ గూడా అప్లై చేశాడు. చిత్రం ఏంటంటే ఇతని కంటే ముందు అమెరికాకొచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని క్యూ లైన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇతనికే తెలీదు తన గ్రీన్ కార్డ్ ఎప్పుడొస్తదో ఏంటో అనేసేసి. ఇన్ని సంవత్సరాలు నేను హెచ్-1 వీసాను కంపెనీలు మారుతూ ఒకే వీసా హెచ్-1 వీసా. దాని మీదనే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత అతనికి విరక్తొచ్చేసిందండి. సో, తను రీసెంట్‌గా ఒక రెడ్డిట్‌లో ఒక పోస్ట్ పెట్టాడన్నట్టు. ఏమని అంటే, అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఈ వీసాతోని కొట్టుకోవాలి. ఈ వీసాలో ప్రతి సంవత్సరం గూడా పేపర్ వర్కు, ఈ స్ట్రెస్‌లు ఇవన్నీ భరించాలి. రెండవది గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగులున్నాయి. అది గూడా ఎప్పుడొస్తదో గూడా తెలీదు. ఇక దేని మీద గ్యారంటీ లేదు. ఇప్పుడేమో ఈ హెచ్-1 వీసా మీద అమెరికన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. డ్యూరేషన్ ఆఫ్ స్టే అంటున్నారు. 60 డేస్ పీరియడ్ తీసేస్తంటున్నారు. సోషల్ వెట్టింగ్ అంటున్నారు. మళ్ళా ఇండియాకెళ్తే స్టాంపింగ్ చేసుకొని రావాలంటున్నారు. ఇదంతా స్ట్రెస్ భరించడం అవసరమా అనుకున్నాడు ఇతను. అందుకనే ఇంకా ఈ అమెరికానే వదిలేస్తే అయిపోతుంది అనేసి అమెరికాను వదిలేసి రీసెంట్‌గా స్విట్జర్లాండ్‌కి వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ రెడిట్ పోస్ట్‌లో ఇంకొకడు ఏం చెప్పాడంటే, నేను స్విట్జర్లాండ్‌కి వచ్చిన తర్వాతనే హ్యాపీగా ఉన్నాను. ఏ వీసా స్ట్రెస్ లేకుండా ఉన్నాను. మంచి అందమైన ప్రకృతి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను అనేసి కూడా పేర్కొన్నాడు. అయితే ఇక్కడ అమెరికాలో ఉన్నప్పుడు నేను ట్యాక్సులు కట్టాను. ప్రతి సంవత్సరం కూడా ఏ వస్తువు కొన్నా నేను ట్యాక్సులు కడుతున్నాను. అమెరికా గవర్నమెంట్‌కి ఏమో ఫుల్లు డబ్బులు నేను హెల్ప్ చేస్తుంటే, వాళ్ళ ఎకానమీకి పెరగటానికి నేను అభివృద్ధిలో ఒక చిన్న నీటి బిందువునైతే ఆయన నాకు ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ట్యాక్సులు కట్టాను గానీ, గవర్నమెంట్ తిరిగి నాకేమన్నా గ్రీన్ కార్డ్ ఇచ్చే సమయంలో ఏమన్నా తక్కువ సమయం తీసుకుంటుందా అంటే లేదు. అంటే మేము డబ్బులు సంపాదించి మీకే వేయాలి. కానీ మీరు మాత్రం మమ్మల్ని యూజ్ అండ్ త్రోగా ఉపయోగించుకుంటున్నారు. సో, అలాంటప్పుడు అమెరికాలో ఉండడం ఎందుకు? అంటూ అమె స్విట్జర్లాండ్‌లకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్విట్జర్లాండ్‌లకు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఇతనికి ముఖ్యంగా తన భార్య స్విట్జర్లాండ్‌కి వెళ్ళిపోయింది. సో, ఇతను అమెరికాలో పనిచేస్తున్నాడు కాబట్టి ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీల ద్వారా అతను విదేశాల్లో అంటే స్విట్జర్లాండ్‌లో ఉన్నటువంటి అదే కంపెనీ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. సో, ఈయన బి లెవెల్ కింద బి పర్మిట్ కింద వెళ్ళాడన్నట్టు. సో, స్విట్జర్లాండ్‌కెళ్ళే ఒక వీసా బి పర్మిట్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రెడిట్‌లో ఇంకొక పోస్ట్ కూడా ఏం పెట్టాడంటే, అమెరికాలో ఉన్నటువంటి హెచ్-1 వీసాదారులు మీరందరూ గూడా ఈ వీసా ఎక్స్‌టెన్షన్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. చాలు ఆపండి. మీరు ఏ కంపెనీకైతే పనిచేస్తున్నారో ఆ కంపెనీలకు సంబంధించి ప్రపంచ దేశాలలో ఖచ్చితంగా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక బ్రాంచ్‌ని వెతుకొని ఏదో ఒక దేశానికి వెళ్ళిపండి. అమెరికాలో ఈ వీసా యొక్క స్ట్రెస్‌ను భరించటము అసలుకి ఇది ఇంపాసిబుల్ అయిపోయింది. అయినా కూడా ఒకే వీసా మీద ఇన్ని సంవత్సరాలు ఏంట్రా బాబు! అనేసేసి. అంటే కొంతమంది హెచ్ వీసా మీద 20 ఇయర్స్ నుంచి హెచ్ వీసా మీదనే ఉన్నారండి. వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నారు. కానీ అది రాలేదు. కాబట్టి వాళ్ళు హెచ్ వీసా మీదనే కంటిన్యూ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాలు హెచ్ వీసా మీద ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఐస్ వాళ్ళు గానీ, డీహెచ్ఎస్ వాళ్ళు గానీ ఎప్పుడొస్తారో తెలీదు. వాళ్ళు ఏ రూపంగా, ఏ లోపంగా అనుకుంటారో తెలీదు. ఎక్కడ ఆపుతారో తెలీదు. ఇంకా రోడ్ మీద నడుపుతుంటే కూడా కారు నడుపుతుంటే కూడా భయపడిపోతున్నారు పోలీసులు. ఆపితే వాళ్ళు వివరాలు అడుగుతారు.
ఏమి కనుగొంటారో తెలీదు. డిపోటెన్స్ సెంటర్‌కి ఎప్పుడు పంపిస్తారో తెలీదు. డిటెన్షన్ సెంటర్‌కి. అక్కడి నుంచి అక్కడే డిపోర్ట్ కూడా చేయొచ్చు. ఇలా హెచ్-1 దా వీసా హోల్డర్స్‌కి భయమైనటువంటి ఈ యొక్క ప్రకంపనలు వాళ్ళలో మొదలైపోయినాయన్నట్టు. అంతేనండి. నిజంగా చెప్తున్నాను. ఇలానే భయపడుతున్నారట. సో, ఇతను సజెస్ట్ ఏం చేశాడు? విదేశాల్లో ఉన్నటువంటి సేమ్ కంపెనీలకి మీరు ట్రాన్స్‌ఫర్ కాండి అనేసి. అయితే ఇదే విషయాన్ని నేను ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళేం చెప్పారంటే, ఇది అతనికైతే తన భార్య ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. అతనికి ఆ చాయిస్ తప్పలేదు. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే వెళ్ళిపోతారా అంటే, వాళ్ళ చాయిస్‌ని బట్టి వెళ్ళిపోతారు. సో, భార్యాభర్తలు అన్నప్పుడు దగ్గరగా ఉండాలి కాబట్టి తను భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఉన్నాడు స్విట్జర్లాండ్‌లో. అయితే మరి స్విట్జర్లాండ్‌కి వెళ్ళటం మంచిదా? లేకపోతే అమెరికాలో ఉండి ఈ రకంగా వీసాల మీద వీసాలకు ఫైట్ చేసుకుంటూ ఉండటం ఉత్తమం. అంటే చూడండి, ఇప్పుడు ఈయన స్విట్జర్లాండ్‌కి వెళ్ళాడు కదా! ఆయన వెళ్ళింది పీ పర్మిట్ మీద వెళ్ళాడు. అది ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సి పర్మిట్ ఇస్తారు. ఈ సి పర్మిట్ అనేది కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. తద్వారా మళ్ళీ అది పూర్తయిన తర్వాత అతనికి స్విట్జర్లాండ్ న్యాచురలైజేషన్ సర్టిఫికెట్ వస్తుంది అన్నట్టు. అంటే 10 సంవత్సరాలలో నువ్వు స్విట్జర్లాండ్లో నువ్వు సిటిజన్షిప్ పొందొచ్చు. మరి అమెరికాలో నువ్వు పొందగలుగుతావా? ఇంపాసిబుల్. 18 నుంచి 20 సంవత్సరాలుగా హెచ్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది, గ్రీన్ కార్డ్ వస్తుందా? ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోండి. సో ఈ స్విట్జర్లాండ్కి వెళ్ళిన పిల్లోడు ఇదే చెప్తున్నాడు అన్నట్టు. 10 సంవత్సరాలు హ్యాపీగా జీవించవచ్చు. మనం ఒకటి జాబ్ని సెక్యూర్గా ఉంచుకోవాలి. అమెరికాలో నీకు జాబ్ సెక్యూర్గా ఉన్నా కూడా నువ్వు హెచ్-1 వీసా నుంచి గ్రీన్ కార్డు అనేది దేవుడు ఎరుగు అన్నట్టుగా తయారైపోయింది అన్నట్టు. అయితే ఇక్కడ ఇది ఇంపార్టెంటా, అది ఇంపార్టెంటా మీరు కామెంట్ చేయండి. అంటే స్విట్జర్లాండ్లో కంట్రీలోకి వెళ్ళటమా లేకపోతే అమెరికాలో ఉండటమా? ఇంకొక పాయింట్ ఏంటంటే స్విట్జర్లాండ్లో కేవలం సంవత్సరానికి 4500 బి పర్మిట్లు ఇస్తారు. 4500 మాత్రమే. అదే అమెరికాలో అయితే హెచ్-1 వీసా మీద లక్షల మంది వస్తున్నారు దేశ విదేశాల నుంచి. మరి 4500 సంఖ్య ఎక్కడ, లక్షల సంఖ్య ఎక్కడ? సో ఇక్కడ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. అమెరికాను వదిలి వెళ్ళాలనుకునే వాళ్ళు పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళిపోతారు తప్ప అమెరికాను అంత ఈజీగా వదిలి వెళ్ళరు. సో అమెరికాకు ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితులు అనేటివి కూడా ఒక్కోసారి ఎలా అనిపిస్తుంది అంటే మన కంట్లో మనమే ఏలు పెట్టుకున్నట్టుగా పొడుచుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడున్నటువంటి హెచ్ వీసా కాదు, ఏ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. మనం చేసే అంటే కొంతమంది చేసే తలతిక్క పనుల వల్ల వీళ్ళు చాలా స్ట్రిక్ట్ అయిపోయి ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇతను వెళ్తూ ఆ రెడిట్లో ఆ పోస్ట్ పెట్టేసరికి ఏది అమెరికాలో ఉన్నటువంటి హెచ్-1 వీసాదారులు కూడా వివిధ బ్రాంచ్లు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అనేసి ఇది చాలామందిని ట్రిగ్గర్ చేసింది అన్నట్టు. నిజంగానే అమెరికాలో మనం ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం, ఇంకా అదే హెచ్-1 వీసా మీద ఉన్నాం. మనకు గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, మనకు సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుంది, ఈ లోపల ఉంటామా పోతామా, మన పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన అనేది హెచ్-1 వీసా కాదు నాన్ ఇమిగ్రెంట్ వాళ్ళందరిలో కూడా ఈ ఆలోచన అనేది మొదలైంది అన్నట్టు. అయితే సో కొంతమంది అతనికి ఏదో భార్య ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు. కానీ అందరికీ పరిస్థితి ఆ విధంగా ఉండదు కదా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అమెరికా ఇది స్విట్జర్లాండ్ చాలా చిన్న దేశం, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. మళ్ళీ వాళ్ళ సంవత్సరానికి 4500 ఇస్తారు. ఎన్ని అప్లికేషన్ పెట్టినా వాళ్ళు ఇచ్చేది కేవలం 4500. మరి అమెరికా ఏటా లక్షల హెచ్-1 వీసాలు ఇస్తుంది. మరి అమెరికా పరిస్థితి వేరు కదా. కాకపోతే నువ్వు స్విట్జర్లాండ్లో నీ లైఫ్ హ్యాపీగానే ఉండొచ్చు, కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం అమెరికాకి రాగలుగుతున్నారు అన్నట్టు. అంటే కొంతమంది ఏమంటారంటే ఇతని ఇచ్చింది సలహా అనేది కేవలం తనకు సంబంధించింది వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి తను ఆ రకమైనటువంటి నిర్ణయం తీసేసుకున్నాడు. కానీ ఇది అందరికీ వర్తించదు కదా. సో ఫ్రెండ్స్,
అంటే H1 వీసాకు ఇప్పుడు తగులుతున్న సెగలనేటివి మామూలుగా లేవండి. చాలామంది ఈ మధ్యలో కొన్ని సర్వేలు బయటకొచ్చేసాయి. ఆల్మోస్ట్ 80% జనాలు ఇండియాకు తిరిగి వెళ్ళిపోతాము. అంటే ఏ దేశం అయినా సరే వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోతాం అన్నట్టుగానే ఒక సర్వే అనేది పేర్కొందన్నట్టు. అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పండి, ఇతను ఇచ్చిన సలహా అనేది ఎంతవరకు సమంజసం? అంటే నేను కూడా దాని గురించి ఆలోచించాను. అది అతని వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాబట్టి దాన్ని మనం ఏమి చెప్పలేము. కాకపోతే కష్టపడితే నువ్వు ఏమాత్రం ఫేక్ సర్టిఫికేట్ లేకుండా ఉండి నీ యొక్క టాలెంట్‌ను నిరూపించుకోగలిగితే నువ్వు అమెరికాలో ఈజీగా సర్వైవ్ కాగలుగుతావు. సో ఇది. అంటే ఫ్రెండ్స్ మీరు H1 వీసా హోల్డర్స్ అయినా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాస్ ఉన్న వాళ్ళ అయినా సరే అతని కామెంట్‌ను మీరు ఎంతవరకు సమర్థిస్తారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.